స్వామి తల్లి నీవే తండ్రి నీవే దాదా నీవే ఇదిగో నాకు ఆ విషయమైనది నిండిపోయినది నా తలకెక్కింది నాగశేషుని కోరల విషము నీకు ఒళ్ళంతా వింటిపోయింది నేత్రములు తిరగసాగుతున్నాయి నీ నేత్రములు తిరిగి స్వామి భూమి అంతా తిరుగుతున్నా నాకు మరణమయ్యే కడిగి వచ్చింది నేను చనిపోతున్నాను చిన్న బాలను ఎట్లా కాసి రక్షించదు సతీ అయినా భూలక్ష్మీదేవి మృతి చెంది ఉన్నది విష్ణురాజు దుఃఖించుతున్నంతలో భూలక్ష్మి దాన సంస్కార క్రియలను కలిపిన పిమ్మట కొన్ని దినములకు తన మంత్రిని గాంచి ఏమన్నుచున్నాడనా ఏమిటి మిత్రమా నాకు నా
నుండి ఇంతవరకు నా సతీ భూలక్ష్మీదేవి మృతి చెంది ఉన్న పిదప నుండి ఇంతవరకు నాకు ఏం దోస్తలేదు. ఏం చేయాలి? ఈ పిల్లలను ఎట్లా నేను చాలాలి? అవును, ఏం చెయ్యాలి? నాకు ఎక్కడ దోస్తలేదు కదా. రమణి లేఖను నీవు రాజా మేలుట తప్పు రాజామణి నువ్వు ఆ యొక్క ఉచ్చక్రాపురి పట్టణం పరిపాలించడానికి పెళ్లి లేకుండా నువ్వు ఏ మాత్రం కూడా రాజమేలు చేయాలి కదా. ఒక్క నాటికైనా నేను నా భూలక్ష్మీదేవి తోటి నేను బాసాలు ఆడి నేను అభయం ఇచ్చి ఉన్నాను. నేను పెళ్లి చేసుకోను మిత్రమా. ఒక్క రోజుకైనా నువ్వు ఆ మాట కూడా నీ నోట నన్ను నువ్వు ఎత్తకూడదు కదా. ఈ ప్రజలంతా లోకమంతా నువ్వు పెళ్లి లేనోడవు బెల్లం కలిసినోడవు మళ్ళా పోయి లేదు లేదు, నేను ఒక్క నాటికైనా నేను వేరే స్త్రీని నేను వివాహం చేసుకోను కదా మిత్రమా. వారు పెళ్లి ఆడ మగవా నా సతి అయిన భూలక్ష్మీదేవి మృతి చెందే సమయాన నా దాని ఏనాడైనా నువ్వు మారుపెళ్లి వేసుకోవద్దు. నువ్వు మారుపెళ్లి వాడితే ఈ చిన్నారులు ఆగమవుతారు అని నీకు నాకు భాష చేయించుకున్నాను. అభయం ఇచ్చి ఉన్నాను. నేను మాత్రము నువ్వు మారుపెళ్ళి మారుత్రమే ఎత్తవద్దు కదా. సంసార
సాధులలో వచ్చినట్టు ఉంటుంది. నువ్వు పెళ్లి లేక ఏ మాత్రమైన రాజవేయడానికి ఛాన్స్ లేదు కదా. అట్లానా? ఆహా ఆగామై మీకేను గడవి పాలయ్యేను యొక్క నేను వేరే పెళ్లి వాడినట్టు నా బిడ్డలు ఆగమయ్యి అడవిలో ఆగమ పచ్చులైపోతారు మిత్రమా. నాకు మారు పెళ్లి ఆడం లేదు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటా కానీ నేను మారు పెళ్లి ఇంకా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటా, నేను ఎన్ని బాధలైనా పడతా కానీ నేను మారు పెళ్లి చేసుకుంటాను. రాజేంద్ర నీకు తగినటువంటి తగినటువంటి సుందరాంగిని వెదకి పరిణయం బాడు లేని ఎడల రాజ పరిపాలకు శూన్యంబు సంభవించును. నీకు దేశములు తిరిగైనా కూడా నీకు తగినటువంటి భార్యను తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు రాజ్యం నేలడానికి కదా. అయితే పిల్లలకు పిల్లల పోషించాలంటే చిన్న చిన్న పిల్లలని కావాలంటే నువ్వు మళ్ళా మార్కెండి ఆడవలసింది. అయితే ఈ చిన్నారులను ఈ తలకు స్నానం చేసి తల సమరంటి ఈ వాళ్ళకు అవన్నీ చేయాలంటే నీ తోటి కాదు. నువ్వు రాజుకు నీవు రాజకచ్చీరి మీద పోయి రాజమేయడానికి సరిపోతుంది. వీళ్ళను పోషణ చేయలేవు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా పెళ్లి ఆడితేనే కరెక్టు. లేకపోతే రెండొకటి ఏంటంటే భార్య లేనిది రాజ్యం ఏలకూడదని అంటున్నావు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటేనే రాజకచ్చీరుల సింహాసనం మీద కూర్చోవాలి. రాజులు పరిపాలన చేయాలంటే రాణులు ఉండాలి అని అంటున్నావా? అయితే తప్పదంటావా? పిల్లల భవిష్యత్తు చూడు. అల్లు చేసుకుంటే ఆమె చేసుకుంటే అమ్మాయిలు కాక రెండొకటి ఏంటంటే అబ్బాయిలు గారు అమ్మాయిలు కాబట్టి వాళ్ళు రేపు ఇంత వయసు పెద్దగా అవుతారు. వాళ్ళకు స్నానాలు చేపించి జడలేసి వాళ్ళకు బట్టలు చేయాలంటే చేయలేము. అయితే చెయ్యాలి. కంపల్సరీగా చేస్తున్నా. అయితే సరే తప్పదంటున్నావా మిత్రమా? కష్టమానక ఒకడు దేశములు తిరిగి
నాకు అసోయించినటువంటి అమ్మాయి ఉండకూడదు. నా పిల్లలను నన్ను మంచిగా పోషించుకొని మంచితనంగా చూసి అటువంటి అమ్మాయిని తీసుకురావాలి. కానీ ఏదో అంటారు కదా, ఏమో సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద అన్నట్టు అటువంటి అమ్మాయిని మాత్రము నాకు తేవద్దు. మంచిగా చూసుకొని మమ్మల్ని నన్ను నా పిల్లలు మంచిగా పోషించాలి. అటువంటి అమ్మాయిని చూసి తీసుకురావాలి. అదే మిత్రమా, నేను ఏమంటున్నట్టే వేరే అటువంటి ఇటువంటి అమ్మాయిని తేవద్దు, మంచి అమ్మాయిని తీసుకురాలి. తిరిగైనా అమ్మాయిని తెస్తాను. మళ్ళీ మాత్రం మరి ఈ అమ్మాయి నాకు నచ్చలేదు అని అనొద్దు. ఎందుకు నువ్వు మంచి అమ్మాయిని తీసుకొస్తే ఏమన్నా సరే ఆ విధంగా నేను పోయినాము.